నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒకే దేశం ఒకే ఎన్నిక. అంటే ఒకేసారి ఈ దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు కేంద్రానికి ఎన్నికలు జరగాలి అన్న ప్రతిపాదన గురించి గత 10 సంవత్సరాలుగా చర్చ నడుస్తోంది. చర్చలో భాగంగానే ఇంతకుముందు నీతి ఆయోగ్ని నుంచి ఒక నివేదికని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అదేవిధంగా రామ్నాథ్ కోవింద్, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదికని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అంతేకాదు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి సైమల్టేనియస్ ఎలక్షన్స్ కి సంబంధించి ఒక బిల్లుని కూడా తీసుకొచ్చే అవకాశం కనబడుతోంది. పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ అవ్వడానికి ఉన్న సాధ్యాసాధ్యాల గురించి అండ్ అసలు ఈ ప్రతిపాదన గురించి, ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఫెడరల్ స్ట్రక్చర్కే విఘాతమని లేదా రాజ్యాంగ విలువలకే, మౌలిక సూత్రాలకే విఘాతం కలుగుతుంది అని, అండ్ అంతేకాదు ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ అంశాలు ఏవి కూడా చర్చలకు రావని, ఇట్లా అనేక అంశాల గురించి చర్చ నడుస్తున్న టైంలో, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న టైంలో పొలిటికల్ పార్టీ స్టాండ్స్ ఒకవైపు ఉన్నాయి, ప్రజల నుంచి కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి, అండ్ ముఖ్యంగా స్టేట్స్ మ్యాన్ ఎవరైతే ఈ దేశంలో ఉన్న ప్రముఖమైనటువంటి వ్యక్తుల అభిప్రాయాలకు అనుగుణంగా ఈ నివేదికని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ అంశాల గురించి ఈరోజు చర్చించబోతున్నాం. అయితే నేను పొలిటికల్ పార్టీల మధ్య ఈ చర్చ పెట్టినప్పుడు డెఫినెట్ గా ఒకరు అవునని ఒకరు కాదని ఈ డిబేట్కే పరిమితం అవుతోంది, కానీ నిజానిజాలు ప్రజలకు వెళ్ళట్లేదు. అసలు దీనివల్ల దీని ఉద్దేశం ఏంటి, ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వెనుక ఉద్దేశం ఏంటి, లక్ష్యం సాధించడం ఎలా, అండ్ సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటాయి, 2/3 మెజారిటీ కావాలని ఇంకోటి మాట్లాడుతున్న టైంలో, అండ్ వ్యతిరేకతలు ఏవైనా ఉంటే వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అధిగమించాలి, వీటి గురించి ఒక కొంచెం క్లియర్ అనాలిసిస్తో కూడినటువంటి డిస్కషన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇద్దరు అతిథుల్ని ఈ చర్చకు పిలిచాను. ఒకరు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణ రాష్ట్రానికి కిషోర్ పోరెడ్డి గారు, మరొకరు ప్రముఖ విద్యావేత్త విశ్లేషకులు శ్రీ మురళీ మనోహర్ గారు. నమస్కారం మురళీ సార్ అండ్ కిషోర్ పోరెడ్డి గారు, చర్చకు స్వాగతం. యాక్చువల్లీ కిషోర్ పోరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, కానీ ఆయన సివిల్స్ ఫస్ట్ అటెంప్ట్ లోనే ఆయన క్లియర్ చేసి, ఆయన ఇంతకుముందు ఒక బ్యూరోక్రాట్ గా పనిచేసి ఆ తర్వాత ఐటీ కంపెనీ స్టార్ట్ చేసి, అండ్ ఆయన లీగల్ గా కూడా, ఈవెన్ ఆయన అడ్వకేట్ గా కూడా, ఐ మీన్ యాక్చువల్లీ లా కూడా చేశారు. కాబట్టి సో ఆయనకు కొంచెం రాజ్యాంగము వీటికి సంబంధించిన అవగాహన కూడా కలిగినటువంటి వ్యక్తి. అండ్ మురళీ సార్ విద్యావేత్త, ఆయన చాలా సుదీర్ఘకాలంగా చాలా మంది విద్యార్థుల్ని ఒక మంచి పొజిషన్కి వెళ్ళడానికి వారు అనేక రకాలుగా ఆయన పనిచేశారు. అండ్ అట్ ద సేమ్ టైం రాజకీయపరమైన, సామాజికపరమైన అంశాల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఒక పాజిటివ్ కోణంలో అండ్ నెగటివ్స్ గురించి కూడా మనం మాట్లాడదాం. సో ఫస్ట్ మురళీ సార్, నేను మిమ్మల్ని అడుగుతాను. బేసికల్లీ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ నేను మీతో ఇంతకు ముందు కూడా నేను డిస్కషన్స్ చేశాను, అండ్ ఈవెన్ నేను 10 సంవత్సరాల నుంచి మనం చాలా వాటిల్లో మాట్లాడుతూనే ఉన్నాం. ఈ ఒకేసారి ఎన్నిక నిర్వహించడం గురించి కేవలం అందరూ మాడుతుందంటే, ఒకటి డబ్బు ఖర్చు గురించి మాడుతున్నారు, రెండు ఈ టైం వేస్ట్ అవ్వదు, అంటే మన ప్రొడక్టివిటీ పెరుగుతుందనేది బీజేపీ నుంచి వస్తున్నటువంటి ఒక అభిప్రాయం. ఇంకోవైపు ఏమో అసలు రాజ్యాంగ మౌలిక సూత్రాలు లేదా ఫెడరల్ స్ట్రక్చర్కే విఘాతమన్న ఒక వ్యతిరేక దృక్పథంతో కలిగిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రాంతీయ పార్టీలు, కేంద్ర పార్టీలు, ఈ నేషనల్ పార్టీల ఎజెండాగా మారిపోతుంది అనేది ఒక అంశం. ఫస్ట్ దాని గురించి మీరు ఏం చెప్తారు, అసలు ఫెడరల్ స్ట్రక్చర్కే విఘాతమా ఇది? ఈ ప్రకటన రాగానే ఏదైతే రామ్నాథ్ కోవింద్ కమిటీ రిపోర్ట్ ప్రజెంట్ చేశాక క్యాబినెట్ ఆమోదం తెలిపంగానే హ్యూ అండ్ క్రై దేశమంతా కూడా మీడియాలో మొదలైంది. నేను కీన్గా చూస్తున్నాను ఎవరెవరు ఏం మాట్లాడతారు ఏంది అని. మొట్టమొదటి వ్యక్తి ఎవరు, కాంగ్రెస్ అధ్యక్షుడు, నంబర్ 1 పర్సన్ కదా, ఒక పెద్ద పార్టీ యొక్క అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఏమంటారంటే, నహీ మానేంగే, వాట్ యు సే క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ అనగానే ఆయన కార్లో నుంచి దిగేవాడు, ద ఫస్ట్ వర్డ్ అయినా నహీ మానేంగే, నహీ చలేగా, జబ్ జబ్ చాహే తబ్ ఎలక్షన్స్ ఓనా చాహియే. దిస్ వాజ్ ద స్టేట్మెంట్. ఒక రెస్పాన్సిబుల్ మ్యాన్ యొక్క నోటి నుంచి వచ్చినటువంటి మాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్నికలు జరగాలి దేశంలో, అంతేగాని మీరు ఏదో పెట్టేసి 5 ఏళ్లకోసారి కట్టేసేస్తాం మేమంటే కుదరదు అని. ఇది ఆయన యొక్క ప్రతిక్రియ. అట్లాగే లెఫ్ట్ లిబరల్స్ అనే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, మోడీ ఏది చెబితే అది నో అంతే. అంటే ఒక రీజనబుల్ డిస్కషన్ కానీ, దీని అవును వద్దు, ఇది మంచిది కాదు, ఈ దేశానికి నష్టం జరుగుతుంది అనేటువంటి ఒక వాదన పెట్టడం కానీ, నియంత మోడీ అధికారాలన్నీ తన చేతిలోకి తీసుకునేటువంటి ఒక పెద్ద కుట్ర ఇది. సో ఇలాంటి పదాలన్నీ కూడా నేను విన్నా. ఫెడరల్ సిస్టమ్ను నాశనం చేసేటువంటి విషయం ఇది అని. సో
సో ఇలాంటి మాటలన్నీ వచ్చాయి. నేనేమంటున్నా అంటే వీళ్ళంతా కూడా అపోజిషన్స్ మాట్లాడే తీరులో ఉదాహరణకు యూసీసీ ఉందండి. యూసీసీ ప్రపోజ్ చేసింది కాంగ్రెస్, జిఎస్టీ ప్రపోజ్ చేసింది కాంగ్రెస్, లేకపోతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రపోజ్ చేసింది కాంగ్రెస్, ఫార్ములాస్ ప్రపోజ్ చేసింది కాంగ్రెస్. ఇలాంటివి ఒక 20 చెప్పగలను నేను. ఇవన్నీ కూడా ఏవైతే ఇప్పుడు అపోజ్ చేస్తుందో టూత్ అండ్ నెయిల్ అపోజ్ చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రపోజ్డ్ బై కాంగ్రెస్. వాటిని బీజేపీ ఇంప్లిమెంట్ చేయడానికి పోతే నో నహీ చలేగే అనేటువంటి ఒక వాయిస్ ఉంటుందండి. ఇందులోనే సమస్య అంతా ఉంది. సమస్య ఈ దేశంలో ఒక డిబేట్ జరగాలి, ప్రతి విషయంలో డిబేట్ జరగాలి, తప్పులేదు. అధికారంలో ఉన్న ఒక పార్టీ ఒక ప్రపోజల్ చేసినప్పుడు అందరము చర్చ చేయాలి, చర్చలో గుడ్ అండ్ బ్యాడ్ చర్చ చేయాలి, ప్రజలను కన్విన్స్ చేయాలి. కనుక అక్కసు కక్కడం లాంటిది కాదు కదా ఇప్పుడు కావాల్సింది. కనుక ఈ డిబేట్లో ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ డిబేట్లో అదే తేలాలి. ఇది ఇందులో నిజాయితీ ఎవరిలో నిజాయితీ. నేను ఫస్ట్ ప్రశ్న అడుగుతాను, అసలు యాక్చువల్లీ ఎలక్షన్స్ అనేవి జనరల్గా రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి కొన్ని అధికారణాల వల్ల రాష్ట్రము ఎన్నిక 5 సంవత్సరాలు ఉండాలి, రాష్ట్రాలకి కేంద్రానికి 5 సంవత్సరాలు టెన్యూర్ అయితే పెట్టారు. సో ఇప్పుడు రాష్ట్రాల్లో అండ్ కేంద్రానికి ఒకేసారి ఎన్నిక జరగాలి అన్నప్పుడు నేషనల్ ఇష్యూసే ప్రముఖంగా వస్తాయి. సో దట్ ప్రాంతీయ అంశాలు అసలు చర్చలోకి రావు అనేది వీళ్ళు చెప్పే మాట. నేను మల్లికార్జున్ ఖర్గే మాట్లాడింది ఇవన్నీ ఎట్లాగో వ్యతిరేకత. దాంట్లో కీలకమైన సబ్జెక్ట్ ఇదే, జనరల్గా అందరూ మాట్లాడుతున్న దాంట్లో మేజర్ అంశం ఇదే. కేంద్ర అంశాలు మాత్రమే, నేషనల్ ఇష్యూస్ మాత్రమే వస్తాయి, కానీ రాష్ట్రాల ఇష్యూస్ని అసలు పరిగణలోకి తీసుకోని పరిస్థితి వస్తే ఎట్లా? కేవలం బుల్డోజ్ చేస్తారా మీరు ఎలక్షన్స్ అని అంటున్నారు. ఇదే విషయం దీని చుట్టే మాట్లాడదాం మనం. మోడీ అనే ఒక బూచి పైన కనపడ్డంత కాలము కరెక్ట్, అది ఈ వాదన కరెక్ట్. ఎందుకంటే మోడీ వస్తే కేంద్రమే కనిపిస్తుంది, జాతీయ అంశాలే వస్తాయి, కనుక మేము కొట్టుకుపోతాం అనేటువంటి ఒక భయము ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది. కేసీఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్ ఎన్నికలు పోవడానికి. ఎందుకు ఆయనతో పెట్టుకోవడం నేను అని ముందు వెళ్ళాడు, గెలిచాడు కూడా. ఆ విధంగా అలా చూసినప్పుడు అలాగే అనిపిస్తుంది. నేనేమంటున్నాను, ఒరిస్సా ముఖ్యమంత్రి కూడా వెళ్ళాడు అలా, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ఆయన చాలా సార్లు వెళ్ళాడు, ఆయన్నే గెలిచాడు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయన నెంబరే ఎక్కువ ఉంది ప్రతిసారి. మోడీకి కూడా ఆదరణ ఉన్నా ప్రజలు ఆయన్నే గెలిచారు. అట్లాగే ఢిల్లీలో అసెంబ్లీకి కేజ్రీవాల్కే వేశారు, మళ్ళీ పార్లమెంట్ వచ్చేసరికి మోడీకి వేశారు. కనుక మీరు అలా విశ్లేషిస్తే దేశం అంతా కూడా, ఉదాహరణకు తెలంగాణ సెంటిమెంట్ ఉన్న సమయంలో మోడీ వచ్చాడనుకోండి, మోడీకి వేస్తారండి ఓట్లు మోడీకి వేస్తారా? కేసీఆర్కి వేస్తారు. అవసరమైతే పార్లమెంటు కూడా కేసీఆర్కే వేస్తారు, మోడీని కేర్ చేయరు. కనుక ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి, ఎప్పుడు వేశారు మోడీ గారికి? ఎవరు కేర్ చేశారు? అసలు జనరల్ ఎలక్షన్ అక్కడ కలిసే జరిగాయి కదా మరి. కనుక పార్లమెంటును కేర్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా? వాళ్ళు కేర్ చేయలేదు కదా, వాళ్ళ అసెంబ్లీని వాళ్ళు చూసుకున్నారు. అసలు నేను ఒక పాయింట్ అంటాను, నేను ఒక ఓటర్ను, కామన్ ఓటర్ను, హైదరాబాద్లో ఉన్నాను, ఓటింగ్కి వెళ్తున్నాను, 2 డబ్బాలు ఉన్నాయి అక్కడ, పార్లమెంట్ ఉంది, అసెంబ్లీ ఉంది. నా మైండ్లో ఏం నడుస్తుంటుందండి? నా చుట్టూ ఉన్న ఇష్యూ నడుస్తుంటుందా, లేకపోతే బార్డర్లో ఏం జరుగుతుంది కనుక కేంద్రం బాగలేదు, కనుక సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కేంద్రం సరిగ్గా డీల్ చేయలేదని నడుస్తుందా? నాకు 2 రూపాయల బియ్యం వస్తుందా లేదా, లేకపోతే బస్సులో ఉచిత ప్రయాణం వస్తుందా లేదా, నాకు రేవంత్ రెడ్డి నాకు ఏమి ఇస్తున్నాడు, ఇది నడుస్తుందా? ఓటర్ మానసిక స్థితి ఏంది? పైగా నేనేమంటున్నానంటే లోకల్ కళ్ళ ముందు కనబడుతున్న విషయాలే డామినేట్ చేస్తాయి ఎప్పుడైనా కూడా. అది వదిలేసి కేంద్రం చెప్పే విషయాల వైపు వెళుతాడు ఓటరు అంటే బహుశా మోడీ అనే ఆయన చాలా పవర్ఫుల్గా ఉన్నాడేమో, అందుకే మీకు భయం వేస్తుంది. కనుక కాసేపు ఆ విషయాన్ని పక్కకు పెడితే ఇన్ జనరల్గా ఆలోచిస్తే కామన్ మ్యాన్ ఎప్పుడు కూడా, కామన్ మ్యాన్కు ప్రతిభ ఉంది, కామన్ మ్యాన్కు విచక్షణ ఉంది, ఓటరుకు తెలివితేటలు ఉన్నాయి. దయచేసి మీరు ఓటరు తెలివిలేనివాడు కనుక కొట్టుకుపోతాడు, ఇతనితో లోకల్ విషయాలతో కొట్టుకుపోతాడు, నేషనల్ విషయాలతో కొట్టుకుపోతాడని ఓటర్ను అవమానించకండి. మీరు ఓటర్కు ఆ విఘ్నత ఉంది కనుక దీంట్లో ఫెడరల్ సిస్టమ్ ఏదో నాశనం అయిపోతుంది. నో, అసలు లోపలికి వెళ్ళినప్పుడు ఓటర్ మహాశయుడు ఎలాంటి నిర్ణయాలు, ఢిల్లీలో ఎట్లా నిర్ణయాలు తీసుకున్నాడో, ఒరిస్సాలో ఎట్లా నిర్ణయాలు తీసుకున్నాడో, ఆంధ్రప్రదేశ్లో ఎట్లా నిర్ణయాలు తీసుకున్నారో, ఇవన్నీ నిర్ణయాలు మన కళ్ళ ముందు కనపడ్డాయి. అది చెప్పి మీరు దుర్మార్గంగా ఫెడరలిజాన్ని ఇచ్చేస్తున్నారు కనుక మోడీ దీనిపైన రుద్దుతున్నాడు, ఇదంతా కూడా బక్వాజ్ అంటారు, వేస్ట్ మాటలని అంటాను నేను అనేది. కనుక దీంట్లో నుంచి బయటికి రావాలి, అసలైన చర్చ జరగాలి, ఏది మంచి ఏది చెడు, దేశానికి అవసరం ఏది, రిపీటెడ్గా వారం నెలకోసారి సంవత్సరానికి 2 ఎన్నికలు ఇది అవసరమా?
ఒకసారి ఎన్నికలు చేసుకొని 5 ఏళ్ళు గవర్నెన్స్ మీద దృష్టి పెట్టి, పాలన మీద దృష్టి పెట్టి 5 ఏళ్ళు ఏ డిస్టర్బెన్స్ లేకుండా కేవలం అభివృద్ధి అనేటువంటి దీంతో వెళ్దామా, ఇది తేలాల్సినటువంటి విషయం. ఓకే సార్, నేను కిషోర్ పరెడ్డి గారు ఒకసారి పొలిటికల్ గానే ఇప్పుడు ఈ రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ చాలా అన్ని పొలిటికల్ పార్టీలని అప్రోచ్ అయ్యారు, వాళ్ళందరూ వచ్చి మాట్లాడారు, వాళ్ళ ఒపీనియన్స్ ఇచ్చారు. సుమారు 62 పార్టీలు నుంచి వాళ్ళ అప్రోచ్ అయితే అందులో 32 పార్టీలు దీనికి సపోర్ట్ చేస్తున్నాయి. 47 అండి, 47లో లేదు 62 పార్టీల్లో 32 సపోర్ట్ చేస్తున్నాయి, 15 అగేన్స్ట్ గా ఉన్నాయి, 15 రెస్పాండ్ అవ్వలేదు. అసలు రెస్పాండ్ అవ్వలేదు, 15 రెస్పాండ్ అవ్వలేదు. 47 రెస్పాండ్ అవుతే అందులో 35 సపోర్ట్ చేశాయి, 32 సపోర్ట్ చేశాయి, 15 అగేన్స్ట్ గా ఉన్నాయి, 15 రెస్పాండ్ అవ్వలేదు అంటున్నారు. రెస్పాండ్ అవ్వని గురించే నా క్వశ్చన్ కూడా. ఇప్పుడు రెస్పాండ్ అవ్వని పార్టీలు ఏంటి అంటే బీఆర్ఎస్ రెస్పాండ్ అవ్వలేదు, IUML రెస్పాండ్ అవ్వలేదు, JDS రెస్పాండ్ అవ్వలేదు, JMM కాలేదు, TDP అవ్వలేదు, వైఎస్ఆర్సీపీ కాలేదు, శిరోమణి అకాలీదళ్ కాలేదు, ఇట్లా కొన్ని ఉన్నాయి. 15 పార్టీలు రెస్పాండ్ కానివి. సరే, ఇప్పుడు అగేన్స్ట్ గా ఉన్న వాళ్ళు ఇండి బ్లాక్ లో ఉన్న వాళ్ళు స్పష్టంగా సమాజ్వాదీ పార్టీ, DMK, ఇవేవి MIM లాంటిది కూడా అపోజ్ చేశారు. ఇప్పుడు ఫెడరల్ స్ట్రక్చర్, నేను మళ్ళీ ఇందులోకి వస్తున్నాను. నేను పొలిటికల్ పార్టీలు అందరూ కూడా అంటే ఇప్పుడు ఇందులో కూడా మెజారిటీ అభిప్రాయం ఉంటుందా, లేకపోతే అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు రాష్ట్రాల టెన్యూర్, ఇప్పుడు 5 సంవత్సరాల టెన్యూర్ ఉందండి. సడన్ గా ఏదో ఒక రాష్ట్రంలో హంగో రావడం వల్లనో, లేకపోతే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి రావడము, అవిశ్వాసం నెగ్గడము, ఇట్లాంటిది జరగడం వల్ల సడన్ గా ప్రభుత్వం ఎలక్షన్స్ నిర్వహించాల్సిన సందర్భం వస్తే కనుక, ఒకవేళ ఎలక్షన్ నిర్వహిస్తే రిమైనింగ్ టెన్యూర్ కు మాత్రమే, అంటే బై ఎలక్షన్స్ ఎలాగైతే ఉంటుందో అలాంటి ప్రాసెస్ లోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉండాలి అని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే రాజ్యాంగం ప్రకారం ఒక ఎన్నిక రాష్ట్ర అసెంబ్లీకి కానీ కేంద్ర పార్లమెంట్కి కానీ జరిగే ఎన్నిక 5 సంవత్సరాల పాటు ఉండాలి కదా. అంటే మీరు అనేది ఏంటంటే, ముందుగా సాయి గారు, మీకు మురళి గారికి, మురళీ మనోహర్ గారికి, అట్లాగే మన నేషనల్ స్టాప్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీరు అనేది ఏంటంటే, ఒక ఎన్నిక జరిగినప్పుడు అది 5 సంవత్సరాల పరిపాలనకు సంబంధించిన ఆ అసెంబ్లీకి ఒక 5 సంవత్సరాల వ్యవధి అనేది ప్రజలు వారి ఓటు ఇచ్చి పంపిస్తే, మీరు ఇప్పుడు మధ్యలో ఏదైనా అయిందనుకోండి, మళ్ళీ ఎలక్షన్ అయినప్పుడు కూడా ప్రజలు ఓటు వేసేది 5 సంవత్సరాలకు కదా, మీరెందుకు అనవసరంగా రుద్దుతున్నారు, మిగిలిన 2 సంవత్సరాలకు మాత్రమే ఎన్నికలు పెడుతున్నారు అంటున్నారు. అంటే అది రాజ్యాంగానికి, చట్టాలకు అధికారం ఉండొద్దు. కాకపోతే కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రికి మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు పీకేసి 5 సంవత్సరాలకు ఇస్తే దాన్ని 4.5 సంవత్సరాలకు 4 నెలల్లో కూడా డిజాల్వ్ చేసుకునే హక్కు ఉండాలి అంటున్నారు. అంతేనా మీరు అనేది? అంటే ఒక్క మనిషికి ఆ హక్కు ఉండొచ్చు, కానీ ఒక రాజ్యాంగానికో చట్టానికో ఆ హక్కు ఉండకూడదు. ఏంటి సార్ ఇది? 5 సంవత్సరాలకు ఓట్లేసి పంపిస్తే ఇప్పుడు మాత్రం 5 సంవత్సరాలు ఉంటున్నాయా సార్? ఉంటే అసలు ఈ కష్టమే రాకపోయేది కదా. 1952లోను, 57లోను, 62లోను, 67లోను అన్నీ కూడా సైమల్టేనియస్ ఎలక్షన్సే అయ్యాయి. అంటే లోక్సభ, రాష్ట్రాలకు, అసెంబ్లీలకు కలిపే ఎన్నికలు జరిగాయి. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో రాష్ట్రాల్లో ఆర్టికల్ 356 వాడి ప్రెసిడెంట్ రూల్ పెట్టడం వల్ల, అంటే బర్తరఫ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలని, ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలను బర్తరఫ్ చేయడం వల్ల ఈ కేంద్ర రాష్ట్ర ఎన్నికలు ఒకటేసారి జరగడం అనేది బంద్ అయినాయి. ఇంకొక పాయింట్ చెప్తాను. మీరు ఇంతకుముందు అన్నారు, సార్ చెప్పారు, నహీ హమ్ సపోర్ట్ నహీ కరేంగే, లేకపోతే నహీ మానేంగే అన్నారు. మీరేమన్నారు? ఎందుకు అసలు వస్తున్న క్రిటిసిజం అంతా ఏంటి సార్? నేషనల్ ఎలక్షన్స్, రాష్ట్ర అంటే దేశ లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కలిపి పెడితే దేశ విషయాల మీద ఫోకస్ ఉంటుంది. దానివల్ల రాష్ట్రాల్లో ఉన్న రీజనల్ పార్టీస్ ఉంటాయి. బీఆర్ఎస్ ఉంది, టీఆర్ఎస్, వాళ్ళు నేషనల్ అని చెప్పుకున్నా కానీ వాళ్ళు ఒక రాష్ట్రానికి పరిమితమైన వాళ్ళే. టీడీపీ ఉంది, జనసేన ఉంది, డిఎంకే ఉంది, ఏఐడిఎంకే ఉంది, ఎన్సిపి ఉంది, ఇట్లాంటివి ఎన్నో పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్ ఉంది, ఇట్లాంటివి ఎన్నో పార్టీలు, జేడిఎస్ ఉంది, మీరు అన్నట్టుగా జేడియు, జేడిఎస్లు, ఇట్లాంటివన్నీ ఎన్నో కేవలం ఒక రాష్ట్రానికి లేదా 2 రాష్ట్రాలకి పరిమితమైనవి. ఇప్పుడు రాష్ట్రానికి ఎన్నిక మాత్రమే జరిగినప్పుడు రాష్ట్ర విషయాల గురించి మాట్లాడతారు. దేశానికి, రాష్ట్రానికి ఎన్నిక జరిగినప్పుడు మాత్రము దేశంలో జరుగుతున్న విషయాలే డామినేట్ చేస్తాయంటున్నారు కదా. మరి కాంగ్రెస్కి ఏం కష్టం వచ్చిందండి? వాళ్ళు ఎందుకు అపోజ్ చేస్తున్నారు? వాళ్ళకి ఏమైనా బీఆర్ఎస్ గెలవాలని ఉంటుందా, కాంగ్రెస్ గెలవాలని ఉంటుందా? ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది అని అంటే, అక్కడ 2 ఒకటేసారి ఎన్నికలు అయితే జాతీయ పార్టీలకు లాభం అవుతుంది అంటున్నారు కదా. కాంగ్రెస్ కూడా లాభం అవుతుంది. కాంగ్రెస్ కూడా లాభం అవ్వాలి కదా. మేము డెమోక్రసీని కాపాడడం కోసం ఉన్నాము. అంటే వారు ఇండైరెక్ట్ గా ఒకవేళ నిజంగా ఆర్గ్యుమెంట్ ఎందుకు అని అంటే, ఆ విధంగా వస్తే బీజేపీకి లాభం అవుతుంది, మేము మోడీ గారి
ఇది తట్టుకోలేము. వారు ఈరోజు 240కే బీజేపీ తగ్గినా కూడా ఆ సిచ్యువేషన్ లో కూడా మేము తట్టుకోలేని పరిస్థితి మోడీ గారు అంటే ఎందుకు వాళ్ళకి అట్లా రాత్రులు నిద్రపడుతున్నట్లు లేదు. మోడీ 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 అని చెప్పి 24 గంటలు అదే తిరుగుతున్నట్లుంది. ఈ రోజు అంతకుముందు ఏమన్నారు సార్, ఈ ఎలక్షన్స్ కంటే ముందు అసలు సైమల్టేనియస్ ఎలక్షన్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నది ఈ రోజు కాదు. రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ రిపోర్ట్ ఇచ్చింది మార్చిలో. అవును, ఎన్నికలు జరగకముందు ఇచ్చింది. అంటే మనకు అంతకుముందు 303 ఉన్నాయి. అప్పుడు అంతకుముందు ఏమన్నారంటే ఈసారి మోడీ గారికి 350 ఎంతో వస్తాయి, ఇక మోడీ జగర్నాట్ అంటారు సార్, జగన్నాథ రథ చక్రాలని మనం ఎవరము అడ్డుకోలేము. మోడీ గారు ఎట్లాగూ ఇక అసలు 350 400 కూడా హద్దు లేకుండా ప్రజలు అంత సమర్థన ఇస్తున్నారు కాబట్టి అదే సమర్థనని కేంద్రానికి కాకుండా రాష్ట్రాలకు కూడా వాడుకోవాలన్నారు. ఈ రోజు మరి కేంద్రంలో 240 వచ్చాయి బీజేపీకి అని చెప్పి అందరు చెప్తూ ఉంటారు కదా, కొంత హేళన కూడా చేస్తూ ఉంటారు కదా మమ్మల్ని, మీరు 400 అన్నారు 240 వచ్చాయి కదా. మరి ఇప్పుడేం ఆర్గ్యుమెంట్ సార్, అంతకుముందు అంటే మాకు ఎక్కువ ఉన్నది మద్దతు అని చెప్పి మేము చేస్తున్నామని అనొచ్చు, ఇప్పుడు తగ్గినప్పుడు మేము కాము కూర్చోవాలి కదా. ఓకే, ఇప్పుడు అక్కడ తగ్గింది, రాష్ట్రాల్లో కూడా తగ్గే అవకాశం ఉందని చెప్పి మేము భయపడి ఆగాలి కదా. ఎందుకంటే ఇది నేషన్ ఫస్ట్ సార్, దేశానికి ఇది లాభం చేయబట్టి చేస్తున్నాం. ఆ రోజు మాకు 303 ఉన్నాయా, లేకపోతే 400 వచ్చే అవకాశం ఉందా, ఈరోజు 240 ఉన్నాయా, వచ్చేసారి ఇంకెన్ని వస్తాయో అది ప్రజల చేతిలో ఉంది. వారండి సార్వభౌములు, వారి చేతిలో ఉంది ఎవరికి మద్దతు ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభువులు, వాళ్ళు ఈ విధంగానే ఓటేస్తారు ఆ విధంగానే ఓటేస్తారు అని చెప్పి తెలిసినట్లయితే అసలు ఇంకే రాజకీయ పార్టీ కూడా పని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు ఎట్టే అయిపోతున్నారో మనకు తెలుసు చేయబట్టి మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. వచ్చేటోడేమో ఇంక నేనేం చేయకపోయినా నాకు ఇచ్చేస్తారు, రానోడేమో ఎంత చేసినా కానీ ఇది వాళ్ళు మారరు నాకు ఎయ్యరు చేయబట్టి నేను పని చేయాల్సిన అవసరం లేదు అని ఉంటుంది. అట్లా ఎవరు చెప్పగలరు? కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది అంటే నేషనల్ పార్టీస్కి లభ్యమయ్యేదైతేనేమో మరి ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ వాళ్ళు వాదిస్తున్నది ఎందుకు వాదిస్తున్నారు? ఒకటే విషయము, వాళ్ళకి లాభం అయ్యేది అయ్యి ఉంటే మరి ఏమో ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ఏమన్నా ఆలోచన వాళ్ళకి. ఓకే, ఇంకొక విషయం అండి సార్, ఇంకోటి నేను టెక్నికల్గా మాట్లాడదాం సార్. ఒకసారి 80 ఆర్టికల్స్ కొన్ని అమెండ్ చేయాల్సినవి ఉన్నాయనేది యాక్చువల్లీ సాధ్యాసాధ్యాల గురించి కూడా చర్చ జరగాలి కదా. ఇప్పుడు ఇది అసలు ఇంపాసిబుల్ అనే వాదనను కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇంపాసిబుల్ అయినందుకు ఇంకా విశ్లేషణ ఎందుకండి? ఇప్పుడు అంటే చెంపపెట్టు అన్న టైప్లో మేము ముందుకు తీసుకొస్తాము, నష్టపోతాము, మా ఇమేజే కదా తగ్గేది, మా బలహీనతలే కదా బయటపడేవి. ఎందుకు వాటి గురించి ఇంత గొంతు చించుకుంటున్నారు? ఇది ఇంపాసిబుల్ అనో, కొంతసేపు ఏమో ఇది ఫెడరలిజంకి అగేన్స్ట్ గా, కొంతసేపు ఏమో ఇది రీజనల్ పార్టీని అంతమొందించడానికి అని చెప్పి కొంతసేపు ఏమో అసలు ప్రజాస్వామ్యానికే ఇది పెద్ద ముప్పు అని చెప్పి కొంచెంసేపు. ఇవన్నీ మీకు ఎట్లాగో తెలుసు కదా, ఇది ఎట్లాగో అయ్యేది కాదు. 2/3 మెజారిటీ కావాలి అసలు. యాక్చువల్లీ పార్లమెంట్కిను దీనికి 2/3 మెజారిటీ, ఇది స్టేట్స్ అవసరం లేదు, 50% స్టేట్స్ దీనికి అక్కర్లేదు, ఇంతవరకు అయితే అవసరం లేదు. లోకల్ బాడీస్కి వచ్చినప్పుడు అవసరం. సో ఈ రెండింటికి మాత్రం పార్లమెంట్ అండ్ అసెంబ్లీస్కి అయితే అవసరం లేదు. ఈవెన్ రిపోర్ట్లోనే చూస్తే. సో ఏది ఏమైనా కానీ ఇది అసాధ్యమైనప్పుడు ఇంకెందుకు వాళ్ళు ఏదో బీజేపీ వాళ్ళు మేమే అనుకోండి, మేమే ఏదో ఒకటి అసాధ్యమైనవి ముందు పెడతాము, ఓడిపోతాము. మీకు మంచిదే కదా, ఎందుకంత గొంతు చించుకుంటున్నారు? మీరు గొంతు చించుకుంటున్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు, నాకు అర్థం కావట్లేదు. సంతోషపడాలి, తపస్సులు పెంచుకోవాలి. కానీ ఇప్పుడు సరే వాళ్ళు సాధ్యాసాధ్యాలు అంటే ఒక్క విషయం చెప్తాను సార్, వాళ్ళకి ఎందుకు భయం అవుతుందో కూడా నేను చెప్తాను. ఎందుకు 240 ఉన్నా బీజేపీకి, 303 ఉన్నా అంతకుముందు, 284 అనుకుంటాను మొదటిసారి. ఎన్ని ఉన్నా కానీ అసలు అసాధ్యమైన విషయాలైనా కానీ మరి ఏం చేస్తారో మోడీ గారు. అసలు సివిల్ వారే వస్తుంది, అంతర్యుద్ధమే వస్తుంది దేశంలో అని చెప్పి అనుకున్న విషయాలు ఏది 370 అధికరణాన్ని ఇది చేసేస్తే, నిర్వీర్యపరుస్తే, అసలు ఎవరి వల్ల కాదు అని చెప్పి ఇంతమంది అందరూ చెప్పారు కదా. అసలు జరిగేది కాదు, ఇంకొక 10 జన్మలు ఎత్తినా మోడీ చేయలేడు అన్నది కూడా ఆయన చేసి చూపించాడు కదా. వీళ్ళకి రేపు నిజంగానే చెప్తున్నాను, మాకు 2 ఎంపీలు ఉన్నా కానీ భయపడతారు ఇట్లాగే. నేను నిజం చెప్తున్నాను, అదే భయం ఉంది, అంతకుమించి ఏమీ లేదు. అంటే ఏది చేసినా కానీ, మోడీ గారు ఏది చేసినా కానీ దేశానికి మంచిది అని నేను అంటున్నాను. ఇంతకుముందు అన్నాను కదా, దేశానికి మంచిది చేయబట్టి చేస్తున్నాం అంటున్నారు. కాకపోతే వాళ్ళకి ఏమర్థమైందంటే ఇప్పుడు దేశానికి మంచి ఎవరు చేస్తున్నారు అన్న విషయం మీద ఓట్లు కూడా ఉన్నాయి అన్న విషయం వాళ్ళకి అర్థమైంది.
అందుకని మాకు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కానీ ఇవన్నీ మేము చేస్తూనే పోతుంటాం సార్. దేశానికి ఏదైతే లాభం ఉంటుందో మీరు అడిగితే నేను చెప్తాను, ఆ లాభాలు ఏంటో కూడా చెప్తాను, నష్టాలు ఏంటో కూడా చెప్తాను. తీసుకుందాం. మురళి సార్, యాక్చువల్లీ ఇప్పుడు ఇందాక పార్టీల స్టాండ్స్ ఇందాక నేను ఒక జస్ట్ ఇందాక అన్నాను, ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వ్యతిరేకిస్తున్న వాళ్ళు, రెస్పాండ్ కాకుండా ఉన్నవాళ్ళు 3 ఉన్నాయి. సో ఇందులో ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యాలు అని అంటే రైట్, కిషోర్ రెడ్డి గారు అన్నారు అసలు మేము ఓడిపోతారులేండి అని అన్నారు అనొచ్చు. కానీ బట్ మీరు ఒక విశ్లేషకుడిగా సాధ్యాలు ఏంటి? ఇప్పుడు నిజంగా సాధ్యం అవుతుందా అవ్వదా? రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లు కనుక తీసుకొస్తే నెగ్గడానికి అవకాశం ఎంత? సాధ్యం అవుతుంది అనడానికి ఈ ప్రజల్లో, భారతదేశంలో ఉన్న ప్రజల్లో ఒక విశ్వాసం మోడీ ఆయన సాధ్యం చేస్తాడు అని కిషోర్ గారు అన్నారు కదా. ఏదైనా అసాధ్యాన్ని సాధ్యం చేయగలగడమే ఆయనకున్నటువంటి ఇది కనుక ప్రజలకు కూడా ఆ విశ్వాసం ఉంది ఆయన చేస్తాను. తర్వాత 67% ఎంతనో కావాలి పార్లమెంట్ సభ్యులు, ఇది దాంట్లో 61% వరకు ఏదో ఉంది, మిగతాది ఒక 6-7% కావాలి. దాని కొరకు ఒపీనియన్ మేకింగ్, జిఎస్టీ సాధ్యం చేశారు కదా మోడీ గారు. కనుక జిఎస్టీ ఎలా సాధ్యం, ఇదే రాష్ట్రాలు కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోయారు. రాష్ట్రాల ఒపీనియన్ కూడా తీసుకున్నాకనే కదా జరిగింది. ఇప్పుడు కూడా రాష్ట్రాల కన్సెంట్ అవసరము, 50% స్టేట్స్ చేయాలి, 67% పార్లమెంట్ మెంబర్స్ ఓటేయాలి. ఇవన్నీ కూడా కొద్దిగా ఇంపాసిబుల్ అనే పద్ధతిలో కనిపిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారము కన్సెంట్ ఇచ్చినటువంటి ఓన్లీ 15 పార్టీసే అపోజ్ చేశాయి ఇప్పటి వరకు. అయితే ఇంకో 15 పక్కకు కూర్చున్నాయి ఊరుకో, అంటే వాళ్ళంతా కూడా ఆలోచిస్తున్నట్టే లెక్క. మోడీ గారు వాళ్ళని కన్విన్స్ చేసుకుంటారని ఇప్పుడు 37-35 పార్టీలు ఓకే చేశాయి, 15 అపోజ్ చేస్తున్నాయి. ఈ పిక్చర్ చూస్తేనే అసాధ్యమే అని అనిపిస్తుంది. ఇది పెద్ద అసాధ్యమైంది ఏం కాదు, అండ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ కదా, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ మోడీ కనుక అది ఆ లెక్కను నేను ఆ విధంగా చూస్తున్నాను. కానీ ప్రజలను కన్విన్స్ చేయడంలో నేనేమంటున్నా అంటే, మీరు అపోజ్ చేసినా సపోర్ట్ చేసినా కమాన్ యూ డిస్కస్ వాట్ ఈస్ ది పాయింట్ ఇన్సైడ్ యూ. నీకు ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రజలకు చెప్పు, నిజాయితీగా ఉండు. నువ్వు ఈ దేశ హితమే ఫైనల్ కావాలి ఏదున్నా కూడా, ఫస్ట్ నేషన్ ఫస్ట్. మిగతా అన్నీ కూడా మీ పార్టీలు మోడీ కబ్జా పెడతాడు లేకపోతే ఇది పెడతాడు ఆ భయంతో వద్దంటున్నారా మీరు? నిజంగా ఫెడరలిజం కాపాడుకోవాలనే ఉద్దేశం ఉందా? 20 ఏళ్ళు ఫెడరలిజం లేదా మరి ఈ దేశంలో? ఫస్ట్ 20 years ఏదైతే ఉందో నెహ్రూ పీరియడ్లో 1 నేషన్ 1 ఎలక్షన్స్ జరిగాయి కదా. మరి ఇప్పుడు నెహ్రూని తప్పు పడుతున్నారా మీరు? నెహ్రూ చేసింది తప్పు అంటారా? మరి ఏదో ఒకటి క్లియర్గా ఉండాలి మీరు. కనుక ప్రజలను కన్విన్స్ చేసి ప్రజలను మోసం చేసి ముందుకెళ్తామంటే కుదరదు. ఇది సామాన్యమైనటువంటి విషయం ఏం కాదు. కామన్ మ్యాన్గా నేను చెప్తున్నాను సాయి గారు, ఒక కామన్ మ్యాన్, నేను ఆమె ఓటర్. నేను నా పుట్టిన స్థలము ఎక్కడో గ్రామం, నేను పనిచేసే స్థలము ఇంకొక దగ్గర ఉంది, నేను నివాస స్థలం వేరే ఉంది సాయి గారు. 3 స్థలాలు ఉన్నాయి. నాకు ఓటు ఒక దగ్గర ఉంటుంది, ఎక్కడో దగ్గర. నా పుట్టిన స్థలానికే వెళ్ళాలి, నా కమిట్మెంట్ అక్కడే ఉంటుంది కనుక అక్కడికే వెళ్ళాలి, ఓటేయాలి. నేను ఎన్నిసార్లు వెళ్ళాలండి? నేను ఉద్యోగం చేసే ప్లేస్కు, నేను ఉండే ప్లేస్కు ఎంతో దూరం ఉంది అని అన్ని కష్టాలు ఎదుర్కొని అక్కడికి ఎన్నిసార్లు వెళ్ళాలి? సంవత్సరంలో ఎన్నిసార్లు వెళ్ళాలి? 5 ఏళ్లలో ఎన్నిసార్లు వెళ్ళాలి? కనుక నా పాయింట్ ఏంటంటే, కన్విన్స్ చేయండి మీరు ఓటర్ను. సంవత్సరంలో ఒకసారి వెళ్ళేది ఉంది, 2-3 ఓట్లు నేను లోపలికి బాక్స్లోకి వెళ్ళాలంటే, స్టేషన్లోకి వెళ్ళాలంటే 2 ఓట్లు వేసి వస్తాను, 3 ఏళ్ళు 5 ఏళ్ల వరకు నా దగ్గరికి రారు అని అంటే, నేను ఓటర్ పర్సంటేజ్ కూడా పెరిగే ఉంది, పోలింగ్ కూడా పెరిగే అవకాశం ఉంది. నాకు కూడా 5 ఏళ్ళకు ఒకసారి కనుక వెళ్తాను, కష్టమైనా సరే ముంబైలో పనిచేస్తున్న వాడిని నేను మా గ్రామానికి వస్తాను, ఓటేస్తాను. ఓటర్ ఫ్యాటిగ్ అని అంటాను దీన్ని. ఇది కూడా తగ్గిపోతుంది, ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. నన్ను డౌట్ చేయకండి మీరు. నువ్వు తెలకాయ లేదురా నీకు, నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు, నువ్వు కేంద్రము రాష్ట్రము లోకల్ బాడీ కన్ఫ్యూజ్ అయిపోతావు. ఇంకొక పాయింట్ ఉంది సార్, ఇందులో అకౌంటబిలిటీ గురించి మాట్లాడుతున్నాను. నేను యాక్చువల్ అకౌంటబిలిటీ అంటే ఇప్పుడు లైక్ సడన్ గా మల్టిపుల్ ఎలక్షన్స్ ఉండడం వల్ల ప్రతిసారి ఏదో ఒక చెక్ పాయింట్ వస్తోంది. సో దట్ వాళ్ళ నాయకులు ఆ నాయకత్వాలు వాళ్ళు చేస్తున్న పనులకు ఎప్పుడూ ఒక రిపోర్ట్ కార్డ్ లాగా ప్రతి సందర్భంలో ఎలక్షన్స్ రావడం వల్ల ఒక క్రాస్ చెక్ జరుగుతోంది. లేకపోతే 5 సంవత్సరాల వరకు వాళ్ళకు దారాదత్తం చేసినట్టు అవుతుంది. సో అకౌంటబిలిటీ అనేది మిస్ అవుతుంది ఈ ఇట్లా ఎలక్షన్ ప్రక్రియ లేకుండా ఒకటే 5 సంవత్సరాలు ఇవ్వడం వల్ల అనేది ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు. నేను దానికి ఉల్టా చెప్తాను. ఎన్నిసార్లు ఎన్నికలు జరిగితే అంత బ్లాక్ మనీ ఫ్లో ఉంటుంది, అంత డివిజన్ ఉంటుంది ప్రజల మధ్య. మీరు చిచ్చు పెడతారు మమ్మల్ని, కులాల పేరున మతాల పేరున మమ్మల్ని విడగొడతారు. కనీసం 5 ఏళ్లకు ఒకసారి విడగొట్టండి మమ్మల్ని, 5 ఏళ్లకు ఒకసారి మాయ చేయండి మమ్మల్ని. ఎందుకు 5 ఏళ్లలో 10 సార్లు మమ్మల్ని మాయ చేస్తారు? ఒక ఓటర్గా నేను అభ్యర్థిస్తున్నా,
నన్ను కాపాడండి, నన్ను వీటిని మమ్మల్ని విడగొట్టకండి, యాజ్ పీపుల్గా మమ్మల్ని కలిసి ఉండనివ్వండి. కనుక మీ ఎన్నికలు ఏం చేశాయి, దేనికి దోహదపడ్డాయి? కనుక మీ బ్లాక్ మనీ ఫ్లో చేయడానికి ఉపయోగపడ్డాయి, మమ్మల్ని లేకపోతే మీ ఫ్రీబీస్ పంచుకోవడానికి ఉపయోగపడ్డాయి కదా. కనుక నా పాయింట్ ఏంటంటే, నాకు ఒక అనుభవం ఉంది, నేను ఎలక్షన్ ఆఫీసర్గా పనిచేశాను సాయి గారు. నేను ఒక కేసు వాదించాను కోర్టులో. అప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇట్లా 2-3 ఓట్లు వేయాలి ఎన్టీ రామారావు పీరియడ్లో. నన్ను పొరపాటు పడ్డారు, ఆయన కేసు పెట్టాడు, గెలిచిన ఆయన ఓడిపోయిన ఆయనకు 2 ఓట్ల తేడా ఉంది, ఇది కేసు పెట్టారు. కోర్టులో వాదన జరుగుతూ ఉంది అన్నట్టు. కనుక ఒక వ్యక్తి అక్కడి నుంచి డోర్ దగ్గర నుంచి వచ్చి 3 పోలింగ్ ఆఫీసర్స్కి క్రాస్ చేసి వెళ్తాడు. కనుక ఇన్ని నిమిషాలు పడుతుంది నన్ను కేసులో ఇరికించడానికి వాదిస్తున్న వ్యక్తి. ఇంకో వ్యక్తి వస్తాడు, కనుక ఈయన ఒక ఓటు వేయడానికి 3 నిమిషాలు 2.5 నిమిషాలు ఎంతనో పట్టింది, అది లెక్కేశారు. కనుక 2 ఓట్లు ఉన్నాయి, కనుక 5 నిమిషాలు అని క్యాలిక్యులేట్ చేసి నన్ను ఓడించే ప్రయత్నం చేశారు. నేను చెప్పాను 2 ఓట్లు కాదు, 3 ఓట్లు ఉన్నా ఏదైనా అదే 2.5 నిమిషాల్లోనే జరిగిపోతుంది. ఎందుకంటే ఒకసారి 2 బ్యాలెట్ పేపర్లు తీసుకుంటున్నాడు, 2 బాక్స్లలో వేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు ఆయన. అంతే టైంలో 2 ఓట్లు వేస్తున్నాడు, అంతే టైంలో 3 ఓట్లు వేస్తున్నాడు, అంతే టైంలో అన్ని పోలింగ్ బూత్లే ఉంటాయి. దేశమంతా ఒక 100 పోలింగ్ బూతులు వాడితే 3 సార్లు ఎన్నికలకు 100నే వాడతారు. కానీ విడివిడిగా జరిగితే 300 సార్లు వాడాల్సి వస్తుంది. ఇంత మిషనరీ వాడాల్సి వస్తుంది. లాజిస్టిక్స్ మీరు ఆలోచించండి, ఎంత ఆర్మీ, ఎంత పోలీసు, ఎన్ని సార్లు తిరగాల్సి వస్తుంది, వాళ్ళ వెహికల్స్ ఎన్ని తిరగాల్సి వస్తాయి. ఒకసారి దేశం ఎంత నష్టపోతుంది దీనిపైన, హ్యూమన్ రిసోర్సెస్ ఎంత మిస్యూజ్ అవుతుంది. కనుక వీటి మీద డిబేట్ చేయండి, మీకు ఎంత ఖర్చు అవుతుంది. కొందరు వాదిస్తున్నారు, లెఫ్ట్ లిబరల్స్ ఏమని వాదిస్తున్నారంటే, ఇదో లెక్కన దేశం యొక్క ఎన్నికలకు ఫెడరలిజం కాపాడుకోవడమే చాలా ముఖ్యం, దాని ముందర ఇది ఎంత 10,000 కోట్లు 20,000 కోట్లు లెక్కలు తీయండి. మీరు లెక్కలు తీసి నిజానిజాలు తెలిసి పెద్ద లెక్క కాదన్నప్పుడు ఓకే కానివ్వండి. కానీ నా అనుభవం ఏం చెప్తుందంటే, ఒక ఎలక్షన్ ఆఫీసర్గా, ఒక ఓటర్గా ఎవరిని చూసిన తర్వాత ఎందుకు మమ్మల్ని వేధిస్తారు? డెమోక్రసీ సర్వైవ్ కావాలి అంటే నా ఓటర్ను, నా ఫీలింగ్స్ను అడ్రస్ చేయండి. నన్ను వాడుకోండి. మీరు ఒక్కసారిగా 10 సార్లు 20 సార్లు నన్ను తిప్పి వేధించకుండా మీరు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి ఓటేస్తాము, మీరు చక్కటి పాలన అందించండి, దాని మీద దృష్టి పెట్టండి అని నేను అంటున్నాను ఒక ఓటర్గా. ఆయన ఇందాక అడిగింది నేను ఈవెన్ కిషోర్ గారిని కూడా సమాధానం చెప్పాలి. యాక్చువల్లీ అకౌంటబిలిటీ అనగానే యాక్చువల్లీ నేను ప్రశ్న అడుగుతా. ఏంటంటే యాక్చువల్లీ మోదీ గారు 2014లో వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు యాక్చువల్లీ ఒక చిన్న బై ఎలక్షన్ దగ్గర నుంచి, ఒక కార్పొరేటర్ ఎలక్షన్ దగ్గర నుంచి ప్రతిదీ మోదీ గారి పరిపాలనకు రెఫరెండం గా మారిన సందర్భాలు నాకు తెలుసు. ఎక్కడో యూపీలో 2 బై ఎలక్షన్స్ ఓడిపోయినా మోదీ గారు చూసారా, మోదీకి చెంపపెట్టు అని రాసిన ఆర్టికల్స్ కూడా నాకు తెలుసు. అయితే మోదీ వచ్చిన తర్వాతనే ఈ చర్చ విపరీతంగా నడుస్తుంది. నిజానికి ఇంతకు ముందు ఇంత చర్చ అయితే లేదు. పొలిటికల్ గా ఏ నిర్ణయం తీసుకున్నా ఇంత చర్చ అయితే జరగలేదు సార్, లిటరల్లీ. సరే, అంతకుముందు అంత మీడియా కూడా ఉందా లేదా అనేది వేరే చర్చ. అకౌంటబిలిటీ అన్నదానికి మీ ఆన్సర్ ఏంటి? ప్రతి ప్రభుత్వం ఇప్పుడు ఈవెన్ తెలంగాణలో కూడా ఒక బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈవెన్ ఈటల రాజేందర్ గారు హుజరాబాద్ కావచ్చు, అంతకుముందు దుబ్బాక్ కావచ్చు, ఇవన్నీ రెఫరెండం అని ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా మాట్లాడింది, కేసీఆర్కి ఇది చెంపపెట్టు కాబోతుంది అని. సో అంటే అది తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఒక మూడ్ బిల్డ్ చేయడానికి కూడా ఇట్లాంటివి ఉపయోగపడ్డాయి. పొలిటికల్ పార్టీస్ కి కూడా ఒక డెమోక్రసీని నిలబెట్టడానికి ఉపయోగపడే సందర్భాలు ఉంటాయి. సో అకౌంటబిలిటీకి మీ ఆన్సర్ ఏంటి? మీకు ఒక విషయం అండి, ఇప్పుడు మన రాష్ట్రంలోనే ఉన్నాయి, రేపు పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఏ పార్టీకి ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటారు? ఎప్పుడైనా కానీ పంచాయతీ ఎన్నికల్లో ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ వైపు ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది అంటారు. ఒకవేళ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు గెలిచినా ఒక 4 రోజుల్లో వీళ్ళు వెళ్ళి ఆ పార్టీలో జాయిన్ అవుతారు. ఎమ్మెల్యేలే జాయిన్ అయిపోతున్నారు అధికార పార్టీలోకి. నార్మల్గా సర్పంచ్ లెవెల్లో, మున్సిపాలిటీ లెవెల్లో ఏమవుతుందో తెలుసు. మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్స్ 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి సార్. ఇప్పుడు 5 సంవత్సరాలది అంతకుముందు జరిగినా కూడా మొన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చేసరికి చాలా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ వారు చైర్మన్లు అయి కూర్చున్నారు. ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్లో జరిగాయి, అధికారంలోకి వచ్చారు. సో అధికారం ఎటువైపు ఉంటే స్థానిక సంస్థలు ఎక్కువగా అటువైపు మొగ్గు చూపుతాయి అనేది మన అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో నుంచి ఏం మెసేజింగ్ వస్తుందనేది వీరి ఇది కాదు. మీకు ఇంకొకటి, మన రాష్ట్రంలో నిజంగానే జరిగాయి ఏవి, మన దుబ్బాకే కానివ్వండి, ఇవే కానివ్వండి, ఒక పల్స్ పొలిటికల్ లీడర్స్కి అసలు ఎటువైపు వెళ్తోంది అనేది. ఇప్పటికి కూడా ఒకళ్ళిద్దరిని రిజైన్ చేపించేసి బై ఎలక్షన్లకు వెళ్ళిపోవచ్చు ఎవరైనా కానీ. ఇప్పుడు అపోజిషన్లో బీఆర్ఎస్ వారు ఉన్నారు, బీజేపీ వారు ఉన్నారు. రేపు వారో ఇద్దరిని, మేమో ఇద్దరిని 4 సంవత్సరాల్లో 4గురిని రిజైన్ చేయించేసి అసలు మూడు ఎట్లా పోయిందో మనం ఇప్పటికి కూడా చేయొచ్చు. బై ఎలక్షన్స్ అయితే కూడా అప్పుడు ఈటల రాజేందర్ గారు మళ్ళీ ఎన్నిక కాబట్టి ఎమ్మెల్యే అయితే వారేమి మళ్ళీ అక్కడి నుంచి 5 సంవత్సరాల వరకు ఎమ్మెల్యే కాదు,
ఆ అసెంబ్లీ టర్మ్ వరకే ఎమ్మెల్యేలు ఉన్నారు. సో అది విషయం అండి. మీకు కావాలి అని అంటే ఇంకొక విషయం ఏమవుతుందంటే మాకు పల్స్ తెలియట్లేదు ఓన్లీ అంటే విషయాలు అని అంటే సాయి గారు, నేను ఐఎమ్ వెరీ సారీ టు సే, మీలాంటి మీడియా వారు పూర్తిగా పని చేయడం మానేస్తేనే కానీ ఆ పరిస్థితి వస్తుంది. ఫోర్త్ పిల్లర్ ఆఫ్ అవర్ డెమోక్రసీ ఈజ్ మీడియా అండి. మీడియా ఉంటుంది, అకౌంటబిలిటీ అనేది మీడియా ఉంటుంది, కోర్టులు ఉన్నాయి, అంటే రకరకాలుగా. ఇప్పుడు లేకపోతే పొద్దున్నే లేసి అంతే కదా, ఈ డిబేట్లు ఏంటి, పొద్దున్న లేస్తే టీవీ స్టూడియోలో డిబేట్లు ఏంటి, న్యూస్ పేపర్స్ ఏంటి, మీకు అందులో కూడా మీకు అకౌంటబిలిటీ ఫోర్త్ పిల్లర్ ఉన్నది ఎందుకండి? అవును, ఓకే. ఏ సిటీలో తీసుకున్నా, హైదరాబాద్ సిటీలో 2-3 జర్నలిస్ట్ కాలనీలు ఉన్నాయి. ఎందుకున్నాయంటారు? ఏది వేరే కాలనీలు ఏమి లేవు. ఏది బస్ కండక్టర్ల కాలనీ అని ఉందా? ఎందుకు జర్నలిస్ట్కి ఎక్కువ ఇస్తారు? ఎందుకంటే వారికి అంత గురుతర బాధ్యత ఉందండి. 4వ పిల్లర్ అది. వారు చేస్తే సరిపోదా మనకి అకౌంటబిలిటీ? మీరు అనేది అంటే బ్యారోమీటర్ కావాలి మాకు అని అంటున్నాను. ఇంకొక విషయం చెప్తాను, 5 సంవత్సరాలు చాలా ఎక్కువ పీరియడ్ అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉన్నారు. నేను అన్నాను, మరి అట్లాగైతే ఆ ఆర్గ్యుమెంట్ చేస్తున్న వాళ్ళకి చెప్పాను, మీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంలో 2.5 సంవత్సరాలకు ఒకసారి రిజైన్ చేసి మళ్ళీ తెప్పించండి ఎలక్షన్లు, ఎవరొద్దన్నారు? పోనీ ఇక్కడే ఈ ఎలక్షన్లకే 3 సంవత్సరాలకు ఒకసారి తగ్గిద్దాము కుదిద్దాము అని అంటే ఎన్ని రాజకీయ పార్టీలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఓటేస్తారో చెప్పండి. 5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకు కుదిద్దాము, ఓటర్ అకౌంటబిలిటీ ఎక్కువ ఉంటుంది అని అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు ఒప్పుకుంటారు, ఎంతమంది ఎంపీలు ఒప్పుకుంటారు, ఏ పార్టీలు ఒప్పుకుంటాయి? ఎవరు ఒప్పుకోరు. ఇంకొక విషయం చెప్తాను నేను, మీరు ఇంతకుముందు బీఆర్ఎస్, జేడీయూ, వైఎస్ఆర్సీపీ, ఎస్పెషల్లీ నాకు ఈ 2 బాగా క్లియర్గా మన తెలుగు రాష్ట్రాల్లో చేయబట్టి, టీడీపీ కూడా అని అన్నారు చూసారా? చూడండి, ఇప్పుడు ఆ పార్టీలు ఎటువైపు మొగ్గు చూపుతున్నాయండి? విన్నదాని ప్రకారం అయితే మీరు రెస్పాండ్ అవ్వలేదేమో కానీ నేను స్టూడియోల్లో డిబేట్లలో పార్టిసిపేట్ అవుతాను కదా, బీఆర్ఎస్ వారు అయితే పాజిటివ్గా ఉన్నారు, పాజిటివ్గా ఉన్నారు, టీడీపీ వారు పాజిటివ్గానే ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా నేను పాజిటివ్గానే ఉంటుంది అనుకుంటున్నాను. వాళ్ళు 3 ఎన్నికలు ఏదైతే పోయారో అన్ని కూడా జమిలీ ఎన్నికలే ఆ రాష్ట్రంలో. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి వారు గెలిచింది టీడీపీ 23 వచ్చిన సంవత్సరము అది జమిలీ ఎన్నికనే. ఇప్పుడు పూర్తిగా నష్టపోయి మళ్ళీ 11 వచ్చింది జమిలీ ఎన్నికనే. అక్కడేమి నేషనల్ పార్టీస్, ఇటు కాంగ్రెస్ లేదు, అటు బీజేపీ లేదు. సార్ చెప్పారు ఇంతకుముందు బీజేపీ గురించి, కాంగ్రెస్ కూడా లేదు, 2 నేషనల్ పార్టీస్ లేవు. మీకు తమిళనాడులో లేకపోతే కేరళలో మీరు జమిలీ బదులు జమిలీ ఎన్నికలు పెట్టండి కేరళలో, సడన్గా బీజేపీ రైజ్ అవుతుందా అండి? అవుతుందా? ఇప్పుడు తెలంగాణలో రైజ్ అవుతుంది కదా బీజేపీ, అది కంపేర్ టు ఆంధ్ర. సడన్గా అక్కడ జమిలీ ఎన్నికల్లో లేకపోతే జమిలీ కాకుండా ఎన్నికల్లో పెడితే ఏమైనా మార్పు వస్తుందా బీజేపీ కాంగ్రెస్ పరిస్థితుల్లో? ఎవరు ఎంత కష్టపడ్డారు ఆ పార్టీ, ఆ రాష్ట్రంలో ఆ పార్టీ ఎదుగుతున్న క్రమం ఏమిటి, ఏ సమయానికి అక్కడ అని చెప్పి అది ఉంటది. కానీ సార్ ఇప్పుడు ఇప్పటిదాకా మనము సరే మళ్ళీ మనం ప్రశ్నలు సమాధానాలకు వచ్చాం కదా, అసలు యాక్చువల్లీ ఎందుకు ఇది పెడుతున్నారు, ప్రయోజనాలు ఏంటి దీనివల్ల? నేను ఒకటే విషయం అండి, సింపుల్గా చెప్తున్నాను. ఈరోజు మనమే ఉన్నాం, మన రాష్ట్రమే ఉంది. మొన్న ఎన్నికలయ్యాయి, రాష్ట్రానికి ఎన్నికలయ్యాయి, ఇప్పుడు జాతీయ ఎన్నికలయ్యాయి మొన్ననే, మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి మధ్యలో. ఇంత రాజ్యసభ ఎన్నికలు అంటే మనకు సంబంధం లేదు, ఎమ్మెల్యేలు వాళ్ళు చూసుకుంటారు కాబట్టి మనకు పెద్ద సంబంధం లేదు. రేపు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీ, అవి కూడా ఒకటేసారి జరగవు. మళ్ళీ జిహెచ్ఎంసీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలు అన్నీ ఒకటేసారి జరగవు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మొన్న ఏమన్నారు పాపం వారు, ఏది ఎంత చేద్దాం అనుకున్నా వారు 6 గ్యారెంటీల్లో, సడన్గా ఎన్నికల కోడ్ వచ్చేసరికి పాపం చేయలేకపోయారు, వారికి బదనామయ్యారు, ఇటు ప్రజలకి నష్టమయ్యింది. ఇప్పుడు అదే ఆ ఎన్నికల కోడ్ ఒకటేసారి అయిపోయిండుంటే, జమిలీ ఎన్నికలే అయిపోయిండుంటే వారు హ్యాపీగా ఇప్పటివరకు 6 గ్యారెంటీలు అసలు ఇప్పటికే ఇది చేసేవారేమో సార్. ఓకే కదా, అంటే చెప్తున్నాను, పాలనకి సమయం అండి. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది సార్? చాలా రోజులు ఉంటుంది కదా. ఇట్లా 4-5 సార్లు అని అంటే 5 సంవత్సరాల్లో దాదాపు 300 రోజులు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లోనే నడిచిపోతుంది. 300 రోజులు అంటే దాదాపు 1 సంవత్సరం. అండ్ ఎన్నికలు వస్తున్నాయంటే దాని ముందు కొన్ని పాలసీ డెసిషన్లు తీయలేరు, గవర్నమెంటే పాలసీ డెసిషన్లు తీసుకోవట్లేదని అంటే ప్రైవేట్. ఇప్పుడు ఈ రిపోర్ట్లోనే ఏం చెప్పారు అంటే, సైమల్టేనియస్ ఎలక్షన్స్కిను ఈ జమిలీ ఎన్నికలకును నాన్ జమిలీ ఇంకా ఇప్పుడు నడుస్తున్నాయి కదా, ఇప్పుడు జరుగుతున్నాయి కనుకను మన జీడిపి 1.5% అంటే అంతకుముందు అట్లాంటివి జరిగిన సందర్భాలు, జరగని సందర్భాలు ఇవన్నీ తీసుకొని లెక్క చూస్తే 1.5% జీడిపి అధికంగా అయ్యే పరిస్థితి ఉంది జమిలీ ఎన్నికలు ఉంటే. అంటే మనము ఇప్పుడు $3.6 ట్రిలియన్, $3.7 ట్రిలియన్ ఉన్నాం. ఇది 1.5%. వారు లెక్క కట్టింది ఏంటంటే 4.5 లక్షల కోట్లు, 4.5 లక్షల కోట్ల అదనపు ఆర్థిక వ్యవస్థ అదనపు ఎదుగుదల ఉంటుంది అని. 4.5 లక్షల కోట్లు అంటే ఎంత తెలుసా సార్? మనం దాదాపు 12 కోట్ల
టాయిలెట్లు కట్టడానికి స్వచ్ఛ భారత్లో 1,40,000 కోట్లు అయిందండి. 4.5 లక్షల కోట్లు ఎంతో చూడండి, దానికి 3 చేయొచ్చు. ఓకే, అది పరిస్థితి. అంటే మీరు ఇప్పుడు 1,00,00,000 మందిని 1,00,00,000 కుటుంబాలకి 4.5 లక్షలు అదనంగా ఆదాయం క్రియేట్ చేయొచ్చు. అంటే దాదాపు ఒక 4 కోట్ల కుటుంబాలకు, 4.5 కోట్ల కుటుంబాలకు సంవత్సరానికి 1,00,000 రూపాయల ఆదాయం. 4.5 కోట్లు అంటే ఇంటికి 4 ఆదాయం అంటే బ్యాంక్ ఖాతాలో వేస్తారని అడుగుతారు. కాదు, ఆదాయం పెరుగుతుందండి. మనం గవర్నమెంట్ ఇచ్చేది కాదు, అది అర్థమైంది. గవర్నమెంట్ ఇచ్చేది కాదు. ఇప్పుడు 4.5 లక్షల కోట్లు అంటే 4.5 కోట్ల మందికి, కోట్ల కుటుంబాలకు 1,00,000 అదనపు ఆదాయం అనుకోండి. 1,00,000 రూపాయలు అంటే ఇక నిరుపేదరికం అంటాం చూసారా, దాంట్లో నుంచి బయటకు వచ్చినట్టే కదా. 4.5 కోట్ల కుటుంబాలంటే దాదాపు 18 కోట్ల ప్రజలండి. 18 కోట్ల ప్రజలు. ఇది కదా మనకు కావాల్సింది ఈరోజు. ఏంటి? ఆర్థిక పురోగతి కావాలి. ఇంకొక రెండో విషయం చెప్తాను. మీకు ఆదాయం పెరిగిందనే కాదు, మీకు ఆదాయం అట్లాగే ఉంది కానీ వస్తువులన్నీ ధరలు పెరిగాయి అనుకోండి, మీకు మళ్ళీ నష్టమే కదా. మీ ఆదాయం అట్లాగే ఉంది కానీ వస్తువుల ధరలు పెరిగాయి, మీ ఆదాయం తక్కువైనట్టుగా మీరు ఫీల్ అవుతారా లేదా? దీన్నే ద్రవ్యోల్బణం అంటాం. సైమల్టేనియస్ ఎలక్షన్స్కిను, అంటే ఒకేసారి జరిగే ఎన్నికలకును విడివిడిగా జరిగే ఎన్నికల మధ్యలో ఒకేసారి జరగడం వల్ల ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం తక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చింది. ఇవన్నీ ఆర్థిక వ్యవహారాలు. మూడోది ఏమంటున్నారంటే, ఇప్పుడు మన రాష్ట్రంలోనే ఎన్నికలు వస్తున్నాయి అని అంటే ఈ రియల్ ఎస్టేట్లోనే నేను చెప్తాను, ఇది రాకముందే రియల్ ఎస్టేట్లో అంతా స్తబ్దత వచ్చింది, పెద్దగా విపరీతంగా ఇండ్లు కొనట్లేరు, ఇదంతా వచ్చింది. ఎందుకు? ఎన్నికలు అవని, ఎవరు వస్తారో అధికారంలోకి, వారి రూపురేఖలు ఎట్లా ఉంటాయో చూద్దామని. ఎన్నికలు ఎప్పుడూ కూడా ఇన్వెస్టర్స్కి పెట్టుబడిదారు, ఎవరైనా పెట్టుబడి, అది కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయనివ్వండి, ఇండ్లు కొనే వాళ్ళైనా కానీ. ఇప్పుడు ఒక వ్యక్తిగా మీరు ఇల్లు కొనాలన్నా మీరు పెట్టుబడి పెట్టారు ఇంట్లో అని. ఇట్లాంటివి ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా కానీ ఎన్నికలు ఒక అన్సర్టనిటీని, ఒక అనిశ్చితిని క్రియేట్ చేస్తుంది. దానివల్ల పోస్ట్ పోన్ అవుతుంది, దానివల్ల ఎకానమీ స్లో డౌన్ అవుతుంది. అండ్ అధికారులు డిసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. పాలసీ పెరాలిసిస్ అంటారు. ప్రతి విషయాన్ని రేపు ఎన్నికల్లో ఓట్ల ఇది ఎట్లా అవుతుందో దాన్ని బట్టే ఆలోచించి ఎన్నిక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండనే ఉంది, అసలు పాలసీ నిర్ణయాలు అసలే తీసుకోకూడదు అని చెప్పి ఆంక్షలు ఉన్నాయి. ఇదంతా కాకుండా సార్, ఇప్పుడు ఈ ఒకే ఎన్నిక వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మన ఎలక్టోరల్ రోల్స్ అంటారు, తెలుసు కదా మీకు. ఆ ఎలక్టోరల్ రోల్స్ అంటే మన ఓటర్ల జాబితా. మొన్న నవంబర్కి ఒకటి తయారు చేశారు, మళ్ళీ ఏప్రిల్కి ఇంకోటి తయారు చేశారు. ఇప్పుడు కింద యంత్రాంగం దగ్గర నుంచి రేపు మళ్ళీ పంచాయతీ ఎన్నికలంటే మళ్ళీ తయారు చేస్తారు, మళ్ళీ ఎంతో యంత్రాంగం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి తన ఓన్ ఆఫీసర్లు లేరండి, టీచర్లు, అంగన్వాడీ వర్కర్సు, ఇది పోలీసులు, దాని తర్వాత రెవెన్యూ అధికారులు, వీళ్ళే వచ్చి చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే, నేను ప్రాక్టికల్గా ఒక నెంబర్ చెప్తాను. ఇప్పుడు ఏ సంవత్సరంలోనైతే ఎన్నికలు అవుతాయో, రాష్ట్రంలో కేంద్ర ఎన్నికలు ఏవైతే అవుతాయో ఆ సంవత్సరము రెండు కలిపి అయిన దానికిను ఒకవేళ విడివిడిగా అయితే తేడా ఏమంటున్నారు తెలుసా? 0.5%. అంటే 200లో ఒక పిల్లవాడిని, అంటే ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ అంటాం కదా, అంటే ప్రైమరీ స్కూల్లో ఎన్రోల్మెంట్ అంటాం సార్. ఒకసారి ఎన్రోల్ అయిపోయిన తర్వాత వాడు 2వ తరగతికి వెళ్తాడు, 3వ తరగతికి వెళ్తాడు, ఇదంతా ఉంటుంది. ఎల్కేజీలో యూకేజీకి వెళ్ళిపోతాడు. కానీ ఎన్రోల్మెంట్లోనే 0.5, అంటే 200 పిల్లలు ఈసారి పుడితే అందులో ఒకవేళ 190 అయితే ఇందులో 189 మందే, అంటే అట్లా 0.5% ఎన్రోల్మెంటే తగ్గుతోంది. పిల్లల ఎన్రోల్మెంట్, స్కూల్కి జాయిన్ అవ్వడమే తగ్గిపోతుందండి. ఎందుకనంటే టీచర్లు వ్యవస్థ మొత్తము ఎలక్షన్లకి వాడబడుతోంది. మీకు అంతేకాదు, క్రైమ్ చెప్తాను, క్రైమ్ రేట్స్ మీకు. ఎందుకంటే పారామిలిటరీ సంస్థలు, మీకు మన పోలీసులు కూడా పూర్తిగా అప్రమత్తం. మీరు ఆ పేజీలు తీసి చూడండి, న్యూస్ పేపర్లు. ఇక్కడ ఏది ఎలక్షన్, ఈ బందోబస్తు కార్యక్రమాలు ఎట్లా ఉంటాయో మన ఎన్నికల సమయం అప్పుడు ఆ అసెంబ్లీలో కానివ్వండి, ఈవెన్ బై ఎలక్షన్ తీసుకోండి, మునుగోడు అన్నాం అనుకోండి, హైదరాబాదు, మునుగోడు, అవతల సైడ్ నుంచి విజయవాడ సైడ్ నుంచి వచ్చేది, ఎలక్షన్ పనులలోనే నిమగ్నం. కాంట్రవర్సీస్ అవుతాయి, క్రైమ్ విపరీతంగా పెరుగుతుంది. ఇది ఎన్సీఆర్బి డేటా ప్రకారము రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన ఎవరెవరున్నారు? 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఉన్నాడు, సుభాష్ కశ్యప్ ఎప్పటి నుంచో దశాబ్దాలుగా ఆయనని అథారిటీగా తీసుకుంటారు కాన్స్టిట్యూషన్ మీద ఏమన్నానంటే. సెక్రటరీ జనరల్ ఉన్నాడు. ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి. అట్లాంటి వాళ్ళు, హరీష్ సాల్వే లాంటి వారి అడ్వకేట్స్ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఉన్న కమిటీ 4 ఎక్స్ చీఫ్ జస్టిసెస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు 4 ప్రధాన న్యాయమూర్తులు. దాని తర్వాత
ఎలక్షన్ కమిషనర్లు, అంతకుముందు ఎలక్షన్ కమిషనర్లు, అవును, రాష్ట్రాల్లో హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, నేను నెంబర్సే చెప్తాను చూడండి, జస్ట్ ఒక్క క్షణం ఇవ్వండి నాకు అంతే. ఇది ఫార్మర్ చీఫ్ జస్టిసెస్ 4 అండి ప్రధాన న్యాయమూర్తులు, ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి 1, దాని తర్వాత హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్లు అంతకుముందు రిటైర్ అయిన వాళ్ళు 12 మంది, ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు 4, చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు కూడా, దాని తర్వాత ఇప్పుడు పనిచేస్తున్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్లు 8 మంది, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బిజినెస్ ఆర్గనైజేషన్స్ అసోచామ్, ఫిక్కీ, సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, ఈ 3 వచ్చి సపోర్ట్ చేశారు. వాళ్ళ వాదన వినిపించారు, ఎందుకు ఇది బెటర్, బిజినెస్కి ఏ విధంగా బెటర్ అవుతుందని వాళ్ళు బిజినెస్ గురించి చెప్పారు, లీగల్ విషయాలు వచ్చాయి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు వచ్చారు. వీళ్ళే కాకుండా పొలిటికల్ పార్టీస్ 47 వాళ్ళ ఒపీనియన్ ఇచ్చాయి. మీరు అందులో చెప్పారు కదా 32 సపోర్ట్ చేస్తే 15 మంది నో అన్నారు. ఎకనామిస్ట్ 14 మంది వచ్చారండి. ఈ వీరికి ఏ రాజకీయ పార్టీ తోటి ఏ పొజిషన్ తోటి సంబంధం లేని వారు. 2 లా కమిషన్స్ ఆఫ్ ఇండియా అండి వాటి రిపోర్ట్లు కూడా తీసుకున్నారు. అంత ఇదేదో కొత్త ఆలోచన. ఈరోజు సార్ చెప్పారు కాంగ్రెస్ వారు జిఎస్టీ వారే ఆలోచించామని అంటారు. ఫార్మ్ లాస్ కూడా వాళ్ళ దీంట్లో ఉన్నవే, వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నవే తీసుకొస్తే ప్రతిదీ ఏదైతే ఇది బీజేపీ వాళ్ళకి తెలుసు ఇది దేశానికి మంచి చేయబట్టి 4 కాలాల పాటు ఈ మంచి పని బీజేపీయే చేసింది అని ఎక్కడ క్రెడిట్ కొడతారో మనం అడ్డమేయాలి అన్నది వాళ్ళ ఆలోచనగా ఉంది అని నా అనుమానం. ఓకే సార్, పెద్ద లిస్ట్ చదివారు కిషోర్ గారు. ప్రయోజనాల గురించి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఇది కేవలం ఒక ఎన్నికలకు సంబంధించిన తంతుగానే చూడొద్దు, దీనివల్ల దేశ ఆర్థిక పురోగతికి సంబంధించిన అంశమని. సో మీరేం చెప్తారు సార్? అండ్ ఈవెన్ ఇప్పుడున్న కన్ఫ్యూజన్లో ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు? ప్రజలకు ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటి? ఈ మధ్య కాలంలో ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చూసాం. ఉదాహరణకు రాజ్యాంగం రద్దు అయిపోతుంది, అదే అంటే అబద్ధాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజలను ఓ రకంగా భయకంపితులను చేసి తప్పుదారి పట్టించేటువంటి విషయాలు జరుగుతున్నాయి దేశంలో. మనం నో అనలేము ఇప్పుడు. కనుక ఈ విషయంలో కూడా నా అపీల్ ఏంటంటే ముఖ్యంగా నేషనలిస్ట్ హబ్ ద్వారా తెలుగు ఓటర్స్ అందరూ కూడా ఆలోచించాలి. ఆషామాషి వ్యవహారం కాదు ఇది. అబద్ధం చెప్పినా నిజం చెప్పినా మనం దాంట్లో కొట్టుకుపోవడం అనేది జరగకూడదు. మనకేం కావాలి? ఒక కామన్ మ్యాన్గా మనకు ఎఫెక్టివ్ గవర్నెన్స్ కావాలి. కనుక మంచి గవర్నెన్స్ కావాలి మాకు. కనుక ఎలక్టోరల్ రిఫార్మ్స్ కావాలి. చాలామంది అడుగుతున్నారు ఈ ఎలక్షన్స్లో డబ్బు ఎందుకు ఖర్చు అవుతుంది, ఎంత మద్యం ఇదవుతుంది, ఎందుకు ఓట్లు కొంటున్నారు, ఎంత నల్లధనము ఇదవుతుంది. కనుక రిఫార్మ్స్ ఒకటేమో 1 నేషన్ 1 ఎలక్షన్సే కాకుండా చాలా ఎలక్టోరల్ రిఫార్మ్స్ కావాలి. నాలాంటి ఒక టీచర్ కూడా ఎందుకు జనరల్ ఎలక్షన్లో పాల్గొనలేకపోతున్నాడు? అంత ఎలక్షన్సా? రాజకీయ నాయకుడు అవుతావా? ఎన్ని కోట్లు ఉన్నాయి నీ దగ్గర అని అడుగుతున్నారు ఇప్పుడు. నీకు మొత్తం దేశం అంతా కామన్ మ్యాన్ కూడా అడుగుతాడు, అన్లెస్ ఒక 100 కోట్లు లేకపోతే నువ్వు అసెంబ్లీకి వెళ్ళొద్దు అని. కనుక రిఫార్మ్స్ జరగాల్సిందే. ఇంకా ఎంతో కాలం ఈ దేశం ఇలాగే నడుస్తూ పోతుంది. 70 ఏళ్ళ నుంచి ఎట్లా నడిచిందో అలాగే నడుస్తుంది. యథాతథ స్థితికి కొనసాగిస్తాం. నో చేంజ్ జరగాల్సిందే. బాగా మనము ప్రగతి పథంలో పోతున్నాము. 8% 9% జీడీపీతో ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో రిపీటెడ్ ఎలక్షన్స్లో 1.5 lakh crores నేను పోతుంది జీడీపీ, ఇంత పోతుంది, 1.5 పోతుంది, లేకపోతే 4.5 లక్షల కోట్ల పోతుంది అని అంటే ఎంత అవుతుంది? ఎలక్షన్లు ఖర్చు అవుతుంది కదా. అంత లూజ్గా వ్యవహారమా ఇదేమన్నా? డెమోక్రసీ ఎక్కడ పోవడం లేదండి. నేను ఓటర్గా నేను చెప్తున్నాను, డెమోక్రసీ నేను ఓటేస్తాను, పార్లమెంట్కి ఓటేస్తాను, అసెంబ్లీకి ఓటేస్తాను, లోకల్ బాడీకి ఓటేస్తాను. నన్ను మీరు తక్కువగా అంచనా వేసి నా పేరు మీద మీ రాజకీయం నడపకండి దయచేసి. ఓకే. కనుక 10 సార్లు నన్ను తిప్పకండి. బూత్కు ఒకసారి పోతే నాకు ఆ విచక్షణ ఉంది, అన్నిటికీ ఓటేస్తాను, డెమోక్రసీని కాపాడుతాను. నా ఫింగర్ ఉంది కాపాడడానికి, ఓటర్ మహాశయుడి యొక్క ఫింగర్ ఉంది కాపాడడానికి. మీరు పిచ్చి మాటలని చెప్పేసి మీరు ఇవన్నీ కాదు. నేను ఒక విషయం చెప్తున్నాను. 83లో ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఈ ప్రపోజల్ పెట్టింది? మోడీ కాదు ఇది పెట్టింది. 83లో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ ప్రపోజల్ పెట్టింది. అగైన్ విల్ గో బ్యాక్ ఫర్ వన్ ఎలక్షన్. ఎక్కడో పొరపాటు 2 decades వరకు జరిగింది, ఒకే ఎన్నిక అనేది జరిగింది కదా. ఆ తర్వాత రద్దు కావడం వల్ల వీటి వల్ల మనం ఇదైపోయింది. కనుక 1 ఎలక్షన్ వైపు వెళ్ళాలి, 1 నేషన్ అనేది ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి విషయం. ఆ తర్వాత కూడా లా కమిషన్ 2 సార్లు చెప్పింది. 99లో చెప్పింది, 2018లో చెప్పింది. ఆ తర్వాత మోడీ గారు తన ఎజెండాలోకి తీసుకొచ్చారు, ఇది చెప్పారు. కనుక 370 ఆర్టికల్ 50 ఏళ్ళ నుంచి అరుస్తున్నాం మనం, తొలగించాలి, అయ్యేది కాదు, పోయేది కాదని. కానీ మోడీ ఎజెండాలకు వచ్చింది, అది జరిగింది, ఈరోజు వెళ్ళిపోయింది అది.
కనుక ఇది కూడా అలాంటిదే. మోడీ ఎజెండాలకు వచ్చినందుకు నేను మాట్లాడడం లేదు, కానీ ఈ దేశానికి అవసరమా కాదా? 370 పోవాలి అనేది దేశానికి ఎంత అవసరమో, అలాగే ఈ యొక్క 1 నేషన్ 1 ఎలక్షన్ ఏదైతే ఉందో 5 ఏళ్లకు ఒకసారి మనం ఓట్లేద్దాం, అన్ని ఓట్లేద్దాం, మనం నచ్చిన పార్టీకి వేద్దాం, మనం నచ్చిన సిద్ధాంతానికి వేద్దాం. కానీ 5 ఏళ్ల పాటు ఏ ఎన్నికలు లేకుండా సాఫీగా గవర్నెన్స్ పైన దృష్టి పెట్టి, దేశం యొక్క అభివృద్ధి పైన దృష్టి పెట్టి పోవడమే చాలా మంచిది. ఇందులోనే నిజాయితీ ఉంది అని నేను అనుకుంటున్నాను. దీనిపైన ఇది కాదు తప్పని మీరు వాదించండి కావాలంటే, కానీ భయకంపితులను చేయకండి ఓటర్స్ని అని మాత్రమే నా విజ్ఞప్తి. ఓకే, రైట్ సార్. చివరిగా ఏమైనా చెప్తారా? లాస్ట్ పాయింట్, బీజేపీ ప్రతినిధి. అంటే మీరు ఎస్పెషల్లీ ఫెడరలిజం అని చెప్పి చాలాసార్లు ఈరోజు మీ ఇంటర్వ్యూలో కూడా మనం మాట్లాడిన దాంట్లో కూడా ఫెడరలిజం అనే వర్డ్ చాలాసార్లు వినిపించింది. దానికి విఘాతం అని చెప్పి నిజంగానే ఇప్పుడు మాట్లాడే వాళ్ళు నిజంగా ఫెడరలిజం గురించి ఏ మాత్రం ఇంగితమైన వాళ్ళకి కన్సర్న్ ఉంటే, మన దగ్గర 3 అంచెల ఫెడరలిజం అండి. అంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక సంస్థలు తెచ్చింది రాజీవ్ గాంధీ గారే. వారి సమయంలోనే 74-75 ఆర్టికల్ ఇది అమెండ్మెంట్స్ ద్వారా వచ్చింది. మరి ఈ కాంగ్రెస్ వారైనా కానీ ఈరోజు పంచాయతీలు పనిచేస్తున్నాయా సార్? ఫెడరలిజంకి విఘాతం అక్కడ కలుగుతుంది. 3 ఇప్పుడు రాష్ట్రాల్లో ఇది లేకుండా ఒక అడ్మినిస్ట్రేటర్ని పెట్టి నడిపిస్తామన్నారనుకోండి, ఎంత గగ్గోలు అవుతుందో. 3 అంచెల ఫెడరల్ వ్యవస్థలో మీకు అసలు లోకల్ బాడీస్ని పట్టించుకున్న నాదుడే లేడు. ఈ గగ్గోలు పెడుతున్న వాళ్ళు, అదొక పాయింట్. అయితే రెండో విషయం, రేపు November 5th అమెరికాలో ఎలక్షన్స్ అవుతున్నాయి. ఫెడరలిజం ఎక్కడి నుంచి కాపీ కొట్టాం మనందరము? అమెరికా నుంచి. మనం పూర్తిగా ఫెడరలిజం అవ్వలేదు. మనం అక్కడ రాష్ట్రాలకు ఒకటి విడిపోవాలంటే కూడా చాలా డిఫికల్ట్ ప్రాసెస్ ఉండొచ్చు, కానీ బట్ స్టిల్ విడిపోవచ్చు అన్న టైప్లో. ఆ రాష్ట్రాలన్నీ కూడబలుక్కుని ఏకమయ్యాయి అక్కడ. ఇక్కడ అట్లా కాదు, మనదేంటంటే యూనియన్ అంటాము, వాళ్ళేమో ఫెడరల్. సో ఇప్పుడు అక్కడ ఏంటి అంటే రేపు November 5th 2024 ఎలక్షన్స్ అవుతాయండి. January 20th ప్రతిసారి అంతే. January 20th కొత్త ప్రెసిడెంట్ వస్తారు. అదే రోజు ఇది పిన్నకిల్ ఆఫ్ ఫెడరలిజం, అంటే ఇక ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఫెడరలిజం ఏదైతే ఉందో, అదే రోజు డెలావేర్, ఇండియానా, మిసోరీ, మోంటానా, న్యూ హ్యాంప్షైర్, నార్త్ క్యారోలైనా, నార్త్ డకోటా, ఊటా, వర్మాంట్, వాషింగ్టన్, వెస్ట్ వర్జీనియా, ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా కొత్త గవర్నర్ కూడా రాబోతున్నాడు. అంటే వాళ్ళు అదే November 5th ప్రెసిడెంట్కి ఓటేస్తారు, గవర్నర్కి ఓటేస్తారు, కొన్ని స్థానిక సంస్థల ఓటింగ్ జరుగుతుంది. అవే కాదు, అమెరికాలో నేను 1 దశాబ్దం పైగా ఉన్నాను. మీకు కొన్ని విషయాల్లో ఏమంటే డైరెక్ట్ డెమోక్రసీ ఉంటుందండి. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఏమంటారు, ప్రాపర్టీ ట్యాక్స్ అంటారు, ఇండ్ల మీద మనం ట్యాక్స్ కట్టేది ఉంటుంది. దాన్ని 1% పెంచుదాం అనుకుంటున్నాము అని చెప్పి అది కూడా ఒక బ్యాలెట్ పెడతారు. మీరు సపోర్ట్ చేస్తారా, విరుద్ధమా? సేల్స్ ట్యాక్స్ పెంచుదాం అనుకుంటున్నాము 9 నుంచి 10%, సపోర్ట్ చేస్తారా, విరుద్ధమా అని చెప్పి ఉంటుంది. సో ఈవెన్ డైరెక్ట్ డెమోక్రసీ, మన రిప్రజెంటేటివ్స్ ఎమ్మెల్యేలే ఓట్లేసి ట్యాక్సులు పెంచడం కాదు, డైరెక్ట్గా ప్రజలే ఓటేసేది. సో ఆ బ్యాలెట్ కూడా ఉంటుంది. ఇవన్నీ అమెరికాలోనేమో సాధ్యము, భారతదేశంలోనే కాదు. అసలు ఇక్కడ ఉన్న మనం ఈరోజు ఎన్నికల నిర్వహణలో నేను చెప్తున్నాను, ప్రపంచానికి ఆదర్శం అండి. పోయినసారి అమెరికాలో ఎన్నికల నిర్వహణ గురించి ఎంత కన్ఫ్యూజన్ అయింది, ఎంత కాంట్రవర్సీ అయింది అనేది చూడండి. ఈరోజు మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, మన ఇండియాలో జరుగుతున్న ఎన్నికలు, ఏ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో వచ్చిన తీర్పుని ఎవ్వరూ కూడా కాదు అని అనలేదు. ఎంత దారుణమైన తీర్పు వచ్చినా వాళ్ళు ఇందిరాగాంధీ గారి లాంటి నియంతలే అయినా, ఎమర్జెన్సీలే పెట్టిన వారైనా, ఒక్కసారి రిజల్ట్ వచ్చింది అని అంటే తల వంచి యాక్సెప్ట్ చేస్తున్నాము, ఆ తీర్పుని, ప్రజా తీర్పుని యాక్సెప్ట్ చేస్తున్నాము అన్న వాళ్ళే, ఇంతవరకు కూడా అన్నవాళ్ళే. ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కావాలంటే ఇందిరాగాంధీ గారు మొత్తము కబ్జా చేసేసి ఎమర్జెన్సీ పెట్టి 5 సంవత్సరాలది కాదు 6 సంవత్సరాలకు పొడిగించారు. ఆ పార్లమెంట్లో ఆపోజిషన్ వాళ్ళందరినీ బర్తరఫ్ చేసి 6 సంవత్సరాలకు పొడిగించి 6 సంవత్సరాలకు ప్రధానమంత్రిగా ఉన్నారు. కానీ ఎన్నికల తీర్పుని మాత్రం ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు కాదు, కూడదు, తిరస్కరించలేదు. అధికారంలో ఉన్నవారు ఓడిపోతే తిరస్కరించలేదు. అంటే వారికి నమ్మకం ఉందండి. మాట్లాడడానికి ఏదో ప్రతిసారి ఎలక్షన్ల ముందు ఈవీఎంలు, ఎలక్షన్ కమిషన్ ఇటు బయాస్డ్ అటు బయాస్డ్ అని కాదు, ప్రపంచం మొత్తం కూడా చూస్తోంది. ఈరోజు ఇండియా ఎలక్షన్స్ కండక్ట్ చేయడంలో, అసలు పారదర్శకంగా ఎలక్షన్స్ కండక్ట్ చేయడంలో నెంబర్ 1 అని చెప్పి, అసలు ఈవెన్ మొన్న అమెరికా అయిన ఉదంతం తర్వాత ఈవెన్ అసలు పాశ్చాత్య దేశాల కన్నా మనది మోర్ ట్రాన్స్పరెంట్ అని చెప్పి, మనది మోర్ ఎఫిషియెంట్ అని చెప్పి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి, మన రాజకీయ నాయకులు గుర్తించారు. ఓకే, కేసీఆర్ గారు ఏమన్నా గొడవ చేశారా? ఇందిరాగాంధీ గారు గొడవ చేశారా? ఎవ్వరు కూడా ఓడిపోతే కథ వెంబటే శిరసన వహిస్తున్నాము. జగన్ గారు ఏమైనా గొడవ చేశారా? మొన్న అధికార మార్పు ఎక్కడైనా ఒక ఇష్యూ వచ్చింది. పోనీ కమ్యూనిస్టులు ఏమైనా గొడవ చేశారా? వాళ్ళు కూడా చేయలేదు.
అంత నమ్మకం ఉందండి. సో అది అంటున్నాను. సార్ ఆల్రెడీ చెప్పారు దీనివల్ల లాభాలు ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాము. ఫెడరలిజం గురించి మాట్లాడితే అసలు ఆ ఎగ్జాంపుల్ తీసుకున్న అమెరికాలోనే ఏ వ్యవస్థ ఉందో మనం చూసాము. ఓకే, రైట్. సో ఇవన్నీ వెరీ నైస్, చాలా మంచి డిస్కషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ పరెడ్డి గారు అండ్ మురళీ మనోహర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి సంబంధించి ఒకేసారి ఏకకాలంలో పార్లమెంట్కి అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందాక కిషోర్ పరెడ్డి గారు చెప్పినట్టుగా ఆర్థిక పురోగతికి కావచ్చు, జీడిపి పెరుగుదల కావచ్చు, ఆల్మోస్ట్ మన క్రైమ్ రేట్ని తగ్గించుకోవడానికి కావచ్చు, ఒకేసారి అంత వ్యవస్థ అంతా కూడా చాలా మంది ఉద్యోగుల్ని వాళ్ళని ఎలక్షన్ల కోసం మోహరించడం వల్ల చాలా ప్రొడక్టివిటీ తగ్గుతుంది. ఇట్లాంటి అంశాల గురించి కావచ్చు, అనేక విషయాల మీద రామ్నాథ్ కోవింద్ కమిటీ విశేషమైన అధ్యయనం చేసింది. అధ్యయనంతో కూడినటువంటి ఒక రిపోర్ట్ని కేంద్రానికి ఇచ్చింది. కేంద్ర కేబినెట్ దానికి ఆమోద ముద్ర వేసింది. అండ్ పెద్ద పెద్ద వ్యక్తులు అండి, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దగ్గర నుంచి, ప్రధాన న్యాయమూర్తుల దగ్గర నుంచి, ఎలక్షన్ కమిషన్ నడిపిన వ్యక్తుల దగ్గర నుంచి చాలా మంది దీంట్లో వాళ్ళ అభిప్రాయాలను పంచుకున్నారు. అండ్ ఒకసారి రిపోర్ట్ని చదివే ప్రయత్నం చేయకుండా, కనీసం రిపోర్ట్లో ఏముందో కూడా చర్చలోకి రాకుండా 2-3 అంశాల చుట్టూతానే ఈ మొత్తం వ్యవహారాన్ని తీసుకెళ్తున్నారు. కాబట్టి నేను ఈ డిస్కషన్కి టేకప్ చేశాను. సో మీకు ఏమైనా సందేహాలు ఉంటే రిపోర్ట్ని చదివి ఆ తర్వాత మాట్లాడితే బెటర్ ఏమో. అందులో అన్ని అంశాలు చర్చించారు. రాజ్యాంగపరమైన పరిమితుల్ని చర్చించారు, రాజ్యాంగ సవరణల గురించి మాట్లాడారు. ఓవరాల్ గా ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్న ఒక రోడ్ మ్యాప్ ని కూడా రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చింది. సో దీంట్లో ఎటువంటి సందేహము అక్కర్లేదు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఈ దేశ పురోభివృద్ధికి అత్యవసరమైనటువంటి ఒక విధానం అవుతుంది. సో అది అమల్లోకి రావాలని కూడా మనం కోరుకుందాం. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.